రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ కాలం వరకు నాయన, ఏ నిమిషమును మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించిన దేవుడవు, రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు నాయన. స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రయాణాలన్నిటినీ దీవించారు ప్రభువా. ఏ బిడ్డకు కూడా అపాయము, ప్రమాదం జరగకుండా కాపాడారు తండ్రి. ప్రతి బిడ్డకు కావలసినటువంటి ప్రతి అవసరతను మీ మహిమైశ్వర్యంలో సమకూర్చి ఉన్నారు తండ్రి. అయా, ప్రతి ఒక్కరి పనులను కూడా బహుగా ఆశీర్వదించారు. జ్ఞానము, బలము, శక్తిని వారికి అనుగ్రహించారు. స్తుతులు చెల్లిస్తున్నాం అయా. ఈ రాత్రి కాలంలో మేము సజీవులంగా ఉండి మరొకసారి కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే ఈ విలువైన, దివ్యమైన, ప్రశస్తమైన అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను నిన్ను నీ పిల్లలను పోషిస్తాను అని ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము ద్వారా పలుకుతున్నారు తండ్రి. అవునయ్యా, మీరు పోషకుడైన దేవుడవు తండ్రి, రక్షకుడవై ఉన్న దేవుడవు నాయన. అయ్యా, ఈ రోజున తండ్రి, ఏ బిడ్డ అయితే తండ్రి మేము ఎలా జీవించాలి, ఎలా పోషించబడాలని కన్నీరు గారుస్తున్నారో మీరు ఈ రాత్రి కాలంలో వాగ్దానం చేస్తున్నారు ప్రభువా. వారిని మాత్రమే కాదు, వారి పిల్లలను కూడా మీరు పోషించబోతున్నారని, అభివృద్ధి పరచబోతున్నారని, వారికి ఏ లేమి లేకుండా, ఎటువంటి కొరత వారి జీవితంలో రాకుండా మీ దీవెనలు కుమ్మరించబోతున్నారని తెలియపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో నమ్మకంతో, విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో తండ్రి, వారందరినీ కూడా దీవించండి నాయన. పేరు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, అనేక మంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత మీ పాద సన్నిధిన చేరి గోజాడుతూ ప్రార్థిస్తున్నారు తండ్రి. అయా, వారికి ఉన్నటువంటి అనారోగ్యం వారిని కృంగదీస్తుండగా, బలహీనపరుస్తుండగా, జీవితం పైన ఆశలు అనేవే లేకుండా చేస్తుండగా మీరు ఒక్క మాట పలికి స్వస్థత దయచేయండి నాయనా. ఐసీలో ఉన్నారు ప్రభువా, వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. మరణంతో పోరాడుతున్న ప్రతి బిడ్డకు జీవాన్ని అనుగ్రహించండి ప్రభువా. దురాత్మ క్రియలన్నిటిని నజరేయుడైన యేసు నామములో లయపరచండి నాయన. భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి, క్యాన్సర్స్ నుంచి అయా యేసు నామములో స్వస్థత దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎటువంటి బలహీనతతో ఉన్నారో అయా, హెడేక్ ప్రాబ్లమ్స్ తోని, మైగ్రేన్ సమస్యలతోని, ట్యూమర్స్ తోని, అయా బ్లడ్ క్లాటింగ్స్ తోని ఉన్నారు నాయన. యేసునామములో సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు తండ్రి, సంపూర్ణ స్వస్థత వారందరికీ అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఎవరైతే తండ్రి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఎవరైతే బ్లడ్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారో వారికి కూడా విడుదల అనుగ్రహించండి నాయన. కంటి సంబంధమైన, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన ప్రతి విధమైన బలహీనత నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి అయా, పెరాలసిస్ తో ఉన్న వారికి కూడా విడుదల దయచేయండి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా తండ్రి నార్మలైజ్ చేయండి నాయన. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి తండ్రి ఆయన. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి నాయన. ఎస్ లార్డ్. అదే విధంగా డిప్రెషన్ లో ఉన్నారు తండ్రి, యేసు నామములో ఆ డిప్రెషన్ నుంచి వారికి విడుదల దయచేయండి నాయన. వివిధ దేశాలు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటున్నారు నాయన. క్షేమాన్ని వారికి దయచేయండి. విదేశాలు వెళ్ళేట్టుకు ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలపరచండి. వీసాలలో, వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. ఆయన ప్రార్థిస్తున్నాం. నైట్ డ్యూటీలో ఉన్నారు తండ్రి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారయ్యా. వారి పైకి ఏ దుష్టుడు రాకుండా, ఏ ప్రమాదం జరగకుండా క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అదే విధంగా తండ్రి
ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన. గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించి ఆ మూసుకుపోయిన గర్భం తెరవబడే కృప దయచేయండి తండ్రి. వివాహాల విషయంలో ఎవరైతే మీ సహాయం కోరుతున్నారో మీ చిత్తాన్ని వారికి కనపరచండి తండ్రి. అయ్యా, ఎవరైతే బిడ్డలు ఆర్థిక అప్పుల సమస్యల్లో మునిగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. వారు చేస్తున్న ఆ పనులలో దీవెనలు దయచేయండి. తలగానే కానీ తోకగా ఉండరు అనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. కుటుంబంలో గొడవల నుంచి విడిపించండి నాయన. భార్యాభర్తల మధ్య సమస్యలు లేకుండా కృప దయచేయండి. యవన బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య గొడవలు లేకుండా కృప దయచేయండి ప్రభు. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలను తీసివేయండి ప్రభువా, ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరైతే బిడ్డలు మారు మనస్సు లేకున్నారో, దురలవాట్లు కలిగి ఉన్నారో, యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించండి తండ్రి నాయన. అదే విధంగా కోర్టు కేసుల నుంచి విడుదల యేసు నామములో దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి ప్రభువా. సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి తండ్రి. మేమందరము కూడా సేద తీరబోతున్నామయ్యా. మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకల సమస్యలు ఏవిని ఏ బిడ్డను బాధించకుండా ప్రతి బిడ్డకును సుఖవంతమైన నిద్ర మీరే అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొని మీ నామాన్ని స్తుతించగలిగిన అవకాశము దయచేయమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.